ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు సభలో కేసీఆర్ పేరు ప్రస్తావించడంతో రగడ జరిగింది. జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర జలవనరుల రైల్వే సహాయ మంత్రి సోమన్న ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధి విషయాల గురించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు రైతు బంధు రైతు బీమా కార్యక్రమాల గురించి మాట్లాడుతుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందంటూ ప్రస్తావించడంతో నాయకులు ఆందోళన చేశారు. అధికారికంగా జరుగుతున్న కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడటం సబబు కాదంటూ బీజేపీ నాయకులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఒక తరుణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న కేంద్ర సహాయ మంత్రి సోమన్న చొరవ తీసుకుని బీజేపీ శ్రేణులను శాంతింపచేయడంతో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేసి సభను సజావుగా జరిగేలా చూశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంత వ్యవసాయం మీద ఎంత ప్రేమ అనేది మీ అందరికీ కూడా తెలుసు. భారతదేశ చరిత్రలో లేని విధంగా దాదాపు 75 లక్షల మంది రైతులకి ఈ తెలంగాణ రాష్ట్రంలో 75,000 కోట్ల వేసిన వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్ గారిని చెప్పగా గుర్తు చేసుకోక తప్పదని మీ అందరూ కూడా తెలియజేస్తాము. దీంతో పాటు ఇవాళ మొత్తం ఈ భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం రైతులకి 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం. అది కూడా కేసీఆర్ గారు చేసింది. దయచేసి మన అందరూ కూడా మర్చిపోతుంది. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. దీంతో పాటు ఇవాళ నీళ్ళు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో తెలంగాణలో ఉండే పరిస్థితి మన తెలంగాణ దేశంలో ఉంది. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా భారతదేశంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి ఎకరానికి ఇలా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారిని చెప్పక తప్పదని అందరికీ ఒకసారి గుర్తు